ఓకే మిత్రులారా, మనం మూడవ సెషన్కి స్వాగతం. ఇప్పటి వరకు మనం 6-7 తరగతులకు సంబంధించి మొదటి సెషన్, 8-9 తరగతులకు సంబంధించి రెండవ సెషన్, మరి ఇప్పుడు కేవలం 10వ తరగతికి సంబంధించి మాత్రమే మనం కూలంకషంగా డిస్కస్ చేద్దాం. మరి ఈ సెషన్లో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా స్ట్రేట్గా ఏ పాఠాలు ఈ విద్యా సంవత్సరంలో మనం చెప్పాలి, అదేవిధంగా 10వ తరగతికి మనం నిర్దేశించుకున్నటువంటి అభ్యసన ఫలితాలు ఏమి ఉన్నాయి. మూడో అంశం, మరి ఒక పాఠాన్ని తీసుకొని తరగతి గదిలో దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటిది మూడో అంశం. నాలుగో అంశం, పఠనైపుణ్యాలకు సంబంధించి కూడా మరి విద్యార్థులకు సులభంగా ఏ రకంగా రీచ్ కావచ్చు అన్నటువంటిది కూడా నాలుగో అంశం. ఈ 4 అంశాలకు కూడా మనం ఇన్ డీటెయిల్గా ఈ సెషన్లో చర్చించుకుందాం. మరి దీనికి మనకి రిసోర్స్ పర్సన్స్గా మిత్రుడు రాజేంద్ర కుమార్ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నాడు. అట్లాగే హిరణ్య మేడం ఈ హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తూ ఉంది, తిరుమలగిరిలో. కాబట్టి ఈ ఇద్దరితోని మనం ఈరోజు ఈ యొక్క 10వ తరగతికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో మొట్టమొదట మనం తీసుకున్నట్లయితే మరి ఈ విద్యా సంవత్సరంలో, ఎందుకంటే చాలామందికి 10వ తరగతిలో కొంత ఆన్లైన్ లెసన్స్ కూడా స్టార్ట్ చేయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఏ లెసన్ చెప్పాలి, మరి సిలబస్ రిడక్షన్ ఉందా లేదా అన్నటువంటిది కూడా చాలా ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో మనకి మరి ఏమేం లెసన్లు ఉన్నాయన్నటువంటిది ఈ విద్యా సంవత్సరంలో ఒక్కసారి రాజేంద్ర కుమార్ చూపించగలరు. సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద టీచర్స్. ఈ ఏదైతే ఓరియంటేషన్ సెషన్ ఉందో దానికి ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం. గత 2 గంటల నుంచి మీరు దీని కొరకు కేటాయిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమైన ఈ 10వ తరగతి దాని గురించి కూడా మరి మన విద్యార్థులను ఈ సంవత్సరము 10th క్లాస్ ఎగ్జామ్స్కి పంపిస్తాం కాబట్టి సో దీనికి సంబంధించిన ఫస్ట్ రిగార్డింగ్ ద రిడక్షన్ ఆఫ్ ద సిలబస్. సో యాజ్ లైక్ ఇన్ ద లాస్ట్ ఇయర్ వాట్ ఇట్ ఈస్ టేకెన్ ప్లేస్, that it is 70% of the syllabus what it is there. So that one, what the lessons we have first, if I see that what is the paper part 1, that one it is, please see on the screen, that one it is. We have the India relief features, that one is there, the first unit, and second the ideas of development, and the third unit production and employment, climate of India, the 4th unit, and the 5th unit Indian rivers and water resources, and the 10th unit food security, and 11th unit sustainable development with equity, that one it is there as a part of the this part 1. And if we take about the part 2, whatever regarding the contemporary world it is, we have the following what are the chapters we have. 12th chapter, that one it is the world between the wars, it is there, and a national movement in India, partition and independence. The making of India's constitution, the 15th unit it is there, and election process in India, 16th unit. 17th unit independent India, that is the first 30 years of the period, and 18th unit emerging political trends, which is between 1977 to 2000, that one it is there. And we have the 20th unit, that is social movements in our times, and the 21st the movement for the formation of Telangana state. So these are the lessons what we are having it is. So what is the rest of the chapters are there, that one can be teach on the basis of the project based one it is there. Anyhow, giving a knowledge to the student is important. So kindly choose the important things from that, whatever the other units are there, the important chapters you can important topics you can explain in the class on the basis of the project one. So this is the syllabus what we have in this academic year, sir. ఓకే సార్, రాజేంద్ర కుమార్ సార్. యాక్చువల్గా తీసుకున్నట్టయితే మనకి పేపర్ 1లో మనం గమనించినట్లయితే కేవలం 7 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. అట్లాగే
పేపర్ 2కి వచ్చేటప్పటికి మనకేమైందంటే 8 లెసన్స్ మాత్రమే ఉన్నాయి. టోటల్ 15 లెసన్స్. మనం 6 లెసన్స్ ఈ యొక్క రిడక్షన్ ఆఫ్ సిలబస్లో ఉంచడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మిత్రులారా, ఇప్పుడు సపోజ్ కొంతమంది పిల్లలు ఈ యొక్క NTS ఎగ్జామ్స్ కూడా హాజరవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి విద్యార్థులు మరి అన్ని పాఠాలు తెలుసుకుంటేనే రేపు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పిల్లలు బాగా రాయడానికి అవకాశం ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు ఫర్దర్గా మరి హయ్యర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ బేసిక్స్ నాలెడ్జ్ వాళ్ళకి అవసరమవుతుంది. కాబట్టి మరి ఎప్పుడైనా సరే సమయం చూసుకొని అయినా సరే వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఎగ్జామ్లో రాకపోవచ్చు కానీ మనం కావాల్సినటువంటి నాలెడ్జ్ మాత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇటు పాపులేషన్ లెసన్ కావచ్చు, అట్లాగే మైగ్రేషన్ కావచ్చు, అట్లాగే ఏది గ్లోబలైజేషన్ లెసన్ కావచ్చు, ఇవి చాలా కొంత తెలుసుకోవాల్సినటువంటి లెసన్స్ అన్నట్టు. కాబట్టి ఇలాంటివి జనరల్గా ఉంటాయి, ఇంట్రెస్ట్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు పిల్లలతో డిస్కస్ చేయడం ద్వారా మొత్తం సమాచారాన్ని పిల్లలకి బాగా అందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ పేపర్లో 7 లెసన్స్, ఈ యొక్క పేపర్ 2లో వచ్చేసి 8 లెసన్స్ మాత్రం ఈ విద్యా సంవత్సరానికి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీటి నుంచి మాత్రమే ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. ఇక మనము మరి ఆయా తరగతుల్లో విద్యార్థులు కొనసాగడానికి ఆయా తరగతికి నిర్దేశించినటువంటి అభ్యసన ఫలితాలు సాధించాలి అన్నటువంటిది మరి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం. మరి 10వ తరగతికి వచ్చేటప్పటికి కూడా మనం NCERT అప్పటి వరకు మనకి ఎలిమెంటరీ లెవెల్ అంటే 6th, 7th, 8th వరకు మాత్రం లెర్నింగ్ అవుట్కమ్స్ డిజైన్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మనకేందంటే హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే ఏమి మనకి 9th, 10th, 11th, 12th తరగతులకు కూడా వీటిని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటు అన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే SCERTలు కూడా మరి ఆయా సిలబస్కి అనుగుణంగా ఈ యొక్క అభ్యసన ఫలితాలు పెట్టాలి అన్నటువంటి ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరంలో మనం 10th క్లాస్లో కూడా పెట్టడం జరిగింది. మరి వాటికి సంబంధించి అసలు ఏ మనకి అభ్యసన ఫలితాలు నిర్దేశించుకున్నాం 10వ తరగతిలో అన్నటువంటిది ఒకసారి హిరణ్య మేడం వివరించగలరు. లెర్నింగ్ అవుట్కమ్స్ అన్నవి లాస్ట్ ఇయర్ వరకు మనకి 9th and 10th టెక్స్ట్ బుక్స్లో అన్నవి ప్రింటెడ్ ఫామ్లో రాలేదండి. ఈ ఇయర్ మటుకి వచ్చాయి. సో యూ కెన్ రెఫర్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. నాట్ టేకింగ్ మచ్ టైమ్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్. యూ ఆర్ ఆల్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ అండ్ స్పెషలీ క్లాస్ 10th అంటే కనుక డే ఇన్ డే అవుట్ యువర్ లైఫ్ అండ్ బ్రెత్ ఇస్ విత్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ విత్ ద స్టూడెంట్స్. I'll just make a very brief mention about the learning outcomes. So can you just portray it on the screen? So the following are the learning outcomes which we have designed for class 10th studying social studies. Now the first one is recognize and retrieves facts, figures and narrate processes. For example, locates places, states, union territories and other physical features on the map of India. The second learning outcome is classifies and compares events, facts, data, figures, like compares the level of poverty and unemployment, literacy rate, gross state domestic product, infant mortality rate across the Indian states. The third learning outcome is analyzes and evaluates information. For example, assess the impact of conservation of natural resources on life of people in any area in view of sustainable development. The next one is interpret text on. Now this interpretation of the text is almost from all the lessons, but just to make a mention about it, I'll just make mention about two things. That is contribution of the sectors to the Indian economy, and we have the interpretations even like from the graphs also, like they can interpret and analyze the graphs mentioned in different lessons, like they could be pie graphs or the bar diagrams tables related to the gross domestic product or sex ratio and food production. Then the fifth one is explains cause and effect relationship between phenomena, events and their occurrence. For example, analyzes the percentage of employment and contribution to the gross domestic product of various sectors.
Then the next one is draws interlinkages within social sciences. For example, shows the linkages between economic development and democracy, and analyzes the linkages between population distribution and food security. The next one identifies assumptions, biases, prejudices and stereotypes about various aspects like ideas of development, where we have different perspectives of people reflect in the society. Those we will be discussing in the class, and at the same time we inculcate a sense that every individual has a freedom to express, at the same time respect the views of others also. Then the next learning outcome is demonstrate inquisitiveness, inquiry, that is pose questions related to influence of developed countries on the policies of the developing countries. The next learning outcome is constructs views, arguments and ideas on the basis of collected or given information, like methodology used to estimate the gross domestic product, the size of the organized and unorganized sector. The 10th one, the most important one, is where originality or thinking of the child is reflected, is that extrapolates and predicts events and phenomenon. Here when we mean extrapolates, it is the child will assume, predict, come to conclusion basing upon the present circumstances. He will predict the future and will be able to give the solutions. So that is the role of non-aligned movement countries, and suggests measures to improve sex ratio and also improve the groundwater reserves. The next learning outcome is illustrates decision making and problem solving skills, like reduce disguised unemployment and underemployment. And the last one is shows sensitivity and appreciation skills, like empathizes with differently abled people and other marginalized sections of the society, such as forest dwellers, refugees and unorganized sector workers. So these are the learning outcomes which we expect from class 10 students. So we need to plan our teaching and learning activities accordingly. ఓకే, థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు 9th కానీ 10th కానీ మనం ఏం చేసామంటే ఒక 12 ఏరియాస్ సెలెక్ట్ చేసేసి ఆ ఏరియాస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను అది పాఠ్యపుస్తకంలో ఏ చాప్టర్ కింద కవర్ అయినప్పటికీ కూడా ఆ ఏరియాస్ కింద పెట్టడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి వీటిని మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 12 ఏరియాస్ మనకి క్లియర్గా అర్థమవుతాయో తరగతి గదిలో వాటి ఆధారంగా పిల్లలతోని మనం ఏం చేయించాలి అన్నటువంటి ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తుంటామంటే, అరే నేను 10th క్లాసు అంత బాగా చెప్తుంటాం కదా, మరి ఎన్నోసార్లు చాలా అవగాహన కలిగిస్తామని చెప్తాం, కానీ మరి నేషనల్ అచీవ్మెంట్ సర్వే లాంటి వాళ్ళు మనకి ఏదైనా టెస్ట్ పెడితే ఈవెన్ 10th క్లాస్ కూడా పెట్టడం జరిగింది గతంలో కూడా, కానీ అనుకున్నటువంటి ఫలితాలు మరి రాకుండా పోవడం అన్నటువంటిది కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పటికైనా కూడా నెక్స్ట్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు తెలిసినంత వరకు ఈ 12 ఏరియాస్ ఆధారంగానే రేపు వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ 12 ఏరియాస్ ఫస్ట్ మనం అర్థం చేసుకోకపోతే, ఆ యొక్క సంబంధాన్ని అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మన పిల్లలు వెనకబడిపోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కొంత గ్రాఫ్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఏది చేసినా గ్రాఫ్ పెంచాలన్నా మన మీదనే ఉంది, తగ్గించాలన్నా మన మీదనే ఉంది. కాబట్టి మనం ఈ 12 ఏరియాస్ని బాగా అర్థం చేసుకోండి. మరి వాటి ఆధారంగా అవసరం అనుకుంటే మరిన్ని అంశాలు కూడా జోడించి పిల్లలతో చర్చించడం ద్వారా ఒక మంచి అవుట్కమ్ పిల్లల్లో మనం రాబట్టడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరమే వచ్చింది కాబట్టి 1-2 సార్లు చదవండి, అర్థం చేసుకోండి. అవసరం అనుకుంటే తోటి ఉపాధ్యాయులతో చర్చించేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మరి ఇక్కడ మనం 10th క్లాస్ విషయానికి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 10th వచ్చినటువంటి పిల్లలు కూడా 9th 8thలో కూడా కొంత బేసిక్స్ లేకుండానే రావడం అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. మరి 10th క్లాసు మనం బోధించేటప్పుడు పిల్లలకు మరి ఏ రకమైనటువంటి కాన్సెప్ట్స్ మనం పాఠం వారిగా ఐడెంటిఫై చేయాలి, అట్లాగే
ఏ ప్రిరిక్విజిట్ అంటే బేసిక్ కాన్సెప్ట్ పిల్లలకు చెప్పడం ద్వారా ప్రజెంట్ కాన్సెప్ట్ పిల్లలకు బాగా అర్థం కావడానికి అవకాశం ఉంది. మరి పేపర్ 1కి సంబంధించి రాజేంద్ర కుమార్ ఒకసారి వివరించవలసిందిగా కోరుతున్నాను. ఎస్ సార్. సో బిఫోర్ దిస్ prerequisite, I would like to inform one thing, that one it is regarding as we know that one the child came to the school after the long gap, which it is at a learning moment, whereas there is a long gap it is there. So what we have observed అంటే ఈ 15 రోజులు మనము స్కూల్కి అటెండ్ అవుతున్నాం కాబట్టి ఒక 2 స్కిల్స్ అంటే వన్ థింగ్ దట్ వన్ ఇట్ ఈస్ దే లాస్ట్ ద రీడింగ్ స్కిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రైటింగ్ స్కిల్ అనేటి 2 కొద్దిగా పోవడం జరిగింది. సో ఉపాధ్యాయ మిత్రులు దీనిపైన వారికి అనుగుణంగా ఏ రకంగానైతే మనము వాళ్ళ లోపల ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతామో దాన్ని ఒకటి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు రైట్ ద what are the public examination, and if you see you see the screen of this one, it is what are the prerequisite activities for the pertaining to that what are the 10th class topics. If we take we have the chapter that one it is India relief features. నిజానికి ఇండియా రిలీఫ్ ఫీచర్స్ మనము నేర్చుకునేటప్పుడు దీనికి సంబంధించిన చాలా మట్టుకు లింకేజెస్ మనకి 8th 9th క్లాస్లలో ఉండిపోయి ఉన్నాయి. మనకు సపోజ్ if you are explaining about the location and geological what are the background that when it is there, definitely మనము గ్లోబ్ కానీ గ్లోబుకు సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ గ్రిడ్ వీటికి సంబంధించింది తప్పనిసరిగా మనకు ఎర్లియర్ క్లాసెస్లో 8th 9th 7th ఈ క్లాసెస్లలో ఈవెన్ మనకి 6th క్లాస్లో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సో మనం అక్కడి నుంచి ఆ లెవెల్ నుంచి వస్తేనే కానీ పిల్లోడికి అర్థమయ్యే స్థితిలో ఉండదు. అండ్ రిగార్డింగ్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మేజర్ రిలీఫ్ డివిజన్స్, సో ఇయర్ ఇట్ ఈస్ వెన్ వీ సే అబౌట్ ద వాట్ ఎవర్ ద మౌంటైన్స్ ప్లెయిన్స్ ప్లాట్యూస్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ టు గో ఫర్ ద మీన్ సీ లెవెల్. అంటే యాక్చువల్గా దాని హైట్ ఎట్లా ఇది చేస్తారు అనేది మనము మళ్ళీ కొద్దిగా బ్యాక్ 9th క్లాస్కి వెళ్ళి 9th క్లాస్లో మనకి ఏదైతే టాపిక్ ఉందో దాని ప్రకారం మనం చేయాల్సి వస్తుంది. అదే రకంగా వెన్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద హిమాలయాస్ మీన్స్ వాట్ ఈస్ ఎ మౌంటైన్, దట్ వన్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ వీ హ్యావ్ ద క్వైట్ రిగార్డింగ్ ద రివర్స్, వాట్ ఆర్ ద ప్లెయిన్స్, దట్ వన్ ఇట్ ఈస్ దేర్, వాట్ ఈస్ a plain and how that what it is formed, little bit information, not so depth it is. And as well as we have the Thar desert, it is there. Why the Thar desert it is formed? Regarding that one, it is a rain shadow region entitydi. Mari akkada Aravalli mountains etla unnai, mana wind blowing etla undi, akkada rainfall enduku ledu anedi koddiga cheptu మనకు అక్కడ ఫార్మేషన్ ఆఫ్ డెజర్ట్ అనేది ఎలా ఉంది అనేది దట్ వన్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్. అండ్ వీ హ్యావ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్ రిగార్డింగ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఇట్ ఈస్ దేర్ సార్. సో దట్ వన్ ఇట్ ఈస్ ఆల్సో whereas a formation of that one it is because of the quite so many movements are there, earth crust movements are there, with the help of that one these things are formed. So we can explain అంటే మనకి 9th క్లాస్లో ఎర్త్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా వాటిలో చాలా మట్టుకు మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇఫ్ యూ గో ఫర్ ద సెకండ్ చాప్టర్ దట్ వన్ ఇట్ ఈస్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ వన్ ఇట్ ఈస్ దర్, which is quite very important. Why? Because of this is economic terms అనేటి నిజానికి స్టూడెంట్కి 8th 9th క్లాస్లలోనే ఇంట్రడక్షన్ అయింది. అండ్ మనకి ఈ 8th 9th క్లాస్లలో కాస్త గ్యాప్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎకనామిక్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ టీచర్ ఇఫ్ దే కలెక్ట్ దట్ వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్, అంటే 8th 9th క్లాసెస్లలో ఎలాంటి టర్మినాలజీ మనకు వచ్చిందనేది చూసుకున్న తర్వాత సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ ద వాట్ ఆర్ ద ఇన్కమ్, ఎకనామిక్, సోషల్ స్టేటస్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రైసెస్ కానీ లేకపోతే వాళ్ళ ఇన్కమ్స్ ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా ఆక్యుపేషన్స్ ఉన్నాయి అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. Income and other goals when we are explaining that one it is what actually the employment means. అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది అనేది whereas we can go back to the even 6th class also because of we have the occupations, different type of the village occupations are there. So from there whereas we can take this one, and regarding the wages we have to explain. For the livelihood what the people are doing, even that one also can be taken in this one it is. And especially we have regarding the per capita income, that one it is there. Already these when we are taking per capita income, we child should know
what actually the terminology like gross domestic product and gross national product, which it is already introduced in the previous classes, that one can be taken. It is comparing the different countries here, whereas regarding the World Bank, what actually it will do and how the comparison అంటే మనకు యూఎస్ డాలర్స్లలో ఉంది, మరి డాలర్ అంటే ఏంటిది, మన రూపీకి డాలర్కి ఏ రకమైన లింక్ ఉంటుంది, ఇది చెప్తే ఏంటిదంటే పిల్లోడికి సులభంగా అర్థమయ్యే రకంగా ఉంటుంది. సో రిగార్డింగ్ ద ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద డాలర్స్ ఆల్సో దట్ వన్ హ్యాస్ టు బి దేర్. And we have the terminology, we have one key concept regarding the income and other as criteria it is there. So here it is a income kakunda, which it is invisible things are there, like what are the equality, justice, liberty. These all the topics are there which is are there in the earlier classes it is. So that the topics, if we can explain well, so these whatever the present class one they can understand very well it is. And regarding the public facilities we have, so regarding the public facilities also in the 9th class we have the clear introduction about what are the like ration shops it is there, and about the infrastructure facilities, that one it is there in that one it is. So like this one from the 2nd chapter we can see what is the 3rd chapter also, whereas which is related to the economics only it is there. We have the sectors of economy. అంటే ఫస్ట్ మనం యాక్చువల్గా ఆక్యుపేషన్స్ ఏంటి అనేటిది మనకి 9th క్లాస్లో అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీసెస్ అవి అక్కడ అయిపోయినాయి మనం. కానీ పిల్లవాడు వాటిని మిస్ అయినాడు కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అలాగే మనకు జీడిపి గురించి రిగార్డింగ్ ద పర్సనల్ ఇన్కమ్, అంటే పర్సనల్ ఇన్కమ్ ఏంటిది, దాంతో నేషనల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది, అండ్ వాట్ ఆర్ ద జీడిపి క్యాల్కులేషన్లో ట్రేడ్ అనేది ఏ రకంగా ఉంటుంది. ట్రేడ్ అనే టర్మ్ మనకు ఎర్లియర్గా వచ్చేసింది 8th 9th క్లాసెస్లలో. సో ట్రేడ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడము, అండ్ యాజ్ వెల్ యాజ్ చేంజ్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టార్స్, అంటే అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఏ రకంగా డామినేట్ ఉంది, అంటే అగ్రికల్చర్లో ఎక్కువ మంది ఏ రకంగా వర్క్ చేస్తున్నారు అనేది మనకు 9th క్లాస్లో ఆల్రెడీ వచ్చింది. సో దాన్ని బేస్గా చేసుకొని చేంజ్ చేస్తే ఎట్లా ఉంటుంది, అంటే ఇండస్ట్రీస్కి షిఫ్ట్ కావడము అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్కి షిఫ్ట్ కావడం అనేది మనకి ఇక్కడ పై గ్రాఫ్లలో ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దట్ వన్ కెన్ బి టేకెన్. సో లైక్ దిస్ వన్, అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఆల్సో వీ హ్యావ్. Please take the occupations which earlier it was there. And regarding the climate, we have the most of the basic things that one we can see in the 9th class. ఎందుకంటే క్లైమేట్ అండ్ వెదర్కి సంబంధించింది మనకు 9th క్లాస్లో ఎక్కువగా ఇంట్రడక్షన్స్ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే వాటర్ సైకిల్ కానీ, హ్యూమిడిటీ కానీ, ప్రెసిపిటేషన్ గురించి కానీ ఎక్కువ మటుకు దాంట్లో ఇంట్రడక్షన్ అయినాయి కాబట్టి రిగార్డింగ్ దిస్ చాప్టర్ please focus on the 9th class maximum, and then please introduce the what are the 10th class topic that one it is there. And regarding the Indian rivers and water resources also we have regarding the India what are the drainage system that one it is there, and Himalayan rivers, peninsular rivers we have. So this one when we are introducing regarding the mountain ranges we have to introduce, and as well as regarding how the what are the Himalayans rivers and the peninsula, how the difference is there అన్నప్పుడు మనం కొద్దిగా రెయిన్ఫాల్ గురించి చెప్పాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వాట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద 9th class when it is there. And regarding food security when we take it as which is one of the important concept that one what we have. So in this one regarding food crops and non-food crops మనకి 9th class as a part of agriculture ఉంది కాబట్టి you take the examples of this food crops and non-food crops. And as well as we have the public distribution system. మనకి ఒకటి అద్భుతమైన చాప్టర్ ఉంది మనకి 9th క్లాస్లో, ఈ క్యాలరీ ఇంటేక్ ఎట్లా ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎలా రకంగా ఇచ్చేస్తున్నారు అనేది. సో లైక్ దిస్ వన్ వీ హ్యావ్ ద ఫుడ్ సెక్యూరిటీ, అండ్ దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అంటే మనకి ఏ రకంగానైతే రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి డిప్లీషన్లో ఉన్నాయో, అంటే ఈ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, దీంట్లో న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి, what are the pollutants, how that one it is destroying that one it is that one can be explained, and what are the people rights are there. Here it is a right to life, consumption of water resources, modern agriculture practices ఏ రకంగా ఉండాలి అనేది. సో దట్ వన్ ఇట్ ఈస్ దేర్ సార్. సో లైక్ దిస్ వన్ ప్లీజ్ గో టు ద 8th and 9th class majorly and explain this what are the topics are there.
ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర కుమార్. యాక్చువల్గా అయితే సమయభావం వల్ల కూడా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి మిత్రులారా మీ అందరికి కూడా వీటిని అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే పీపీటీలు కూడా మేము తయారు చేసినట్టు కూడా మీ అందరికి కూడా అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మరి పేపర్ 2కి సంబంధించి కూడా ఒక్కసారి మేడం టూకీగా మనకి వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్ నుంచి మరి లాస్ట్ తెలంగాణ లెసన్ వరకు ఒకసారి ప్రీ రిక్విజిట్ ఏమున్నాయన్నటువంటి దాని మీద ఒక్కసారి చూపించండి మేడం. ఎస్ సార్. సో యూ కెన్ గో టు మై నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మార్నింగ్ నుంచి మీరు బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, దానికి ప్రీ రిక్విజిట్స్ ఏంటి అనేవి చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము ఇక్కడ ఐడెంటిఫై చేసిన ప్రీ రిక్విజిట్సే చెప్పాలి అన్నది కాదు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్ వెరీ క్లియర్లీ. ఇవి జనరల్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అక్రాస్ ద స్టేట్ పెట్టుకొని చేసినవి. ఇఫ్ యూ ఫీల్ దట్ ఈ ప్రీ రిక్విజిట్ ఇంకా కావాలి అని యూ హ్యావ్ ద ఎవ్రీ ఫ్రీడమ్ టు యాడ్ ఇట్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద టీచర్ హూ ఈస్ సుప్రీం. హియర్ వీఆర్ ఓన్లీ గివింగ్ అ గైడెన్స్. మీకు నచ్చిన యాక్టివిటీస్ మీకు నచ్చినవి ఏవైనా ఇంకార్పొరేట్ చేసుకోవచ్చు. హియర్ వీఆర్ ఓన్లీ జస్ట్ telling you the direction how you can move so that we can achieve the desired learning outcomes. So if we sir, just show the screen, sir. Here on the screen we can see the first the 12th chapter, that is a world between the world wars. So here we can see the important concepts would be the 20th century. Now to tell about the lesson itself starts with the 20th century and it is called as the age of extremes. So to teach this concept we should be give a brief introduction or discuss on industrial revolution, geographical exploration, democracy and colonialism. And the second concept here, the most important of the lesson, is the causes and the results of the World War. Here we need to focus on the meaning of nationalism, colonialism. Already in class 9th they have already learnt what colonialism is, and they have even learnt how even in class 8th also even they have read about the freedom movement of India. So just revise those concepts once again, because these are the major causes of First World War as well as the Second World War. Then we come to the war between the countries. Now even now also we see that there are few misunderstanding between the countries. So are really the countries fighting now? So if we take the children from known to unknown, it is very difficult for it is very easy if we show them the video and all, it will be like a movie. But if we tell them the reality, what is happening right now, and then take them back to the lesson, then they will be able to imagine. And whatever the videos we are showing them, you send them on WhatsApp, that will give a fruitful learning, and they'll be able to answer the questions. And here the important point is, being the 10th class, it's more important that the concept learning is more, and also every teacher will be focusing on how better the student will improve his learning, and that will fetch him more marks. So whenever you are teaching, see to that you question the child in different aspects. Same concept, but try to question in different ways and means. Probably a 1-mark question on the same concept, a 4-mark question, and also the MCQs. So same concept is going on at so many times into the mind of the child. Make them record it, make them write it in their notebooks, so that even in the examination time also, the child will see in the examination time what happens is they will just twist the question a little bit. The child knows the answer, but he might not be is not exposed to the different kinds of the questioning. So if we concentrate on the type of questioning, how it comes, then the child will be able to write however the question is given. And next one is the most important thing is, now all the children are facing the pandemic. So here, how are the other countries helping us out? How are they supporting each country? Even India is also helping out the other countries. Other countries have helped India. How the help is going on in terms of medicine equipment, or they are supplying the medicines, whatever the required help. So once we know from the present, then we can know how each country had its own groups, how they formed triple alliance, how they formed triple entente, axis powers and all. So it will be easy for them to connect. And as in the last session, Prabhakar sir mentioned that the world map is very important. So in this lesson also, we will be getting so many countries throughout the world. So
keep the world map whenever you are teaching this lesson in the class itself. Let every time whenever you are uttering the word France, let them look on to the map, let them see where France is. So what happens over a period of 2 or 3 days, they recollect everything, and whenever you utter any country, Britain or USA, immediately that will be there in their mind. Then we come to the Russian Revolution. Now here, as we discussed in the last session also, all the revolutions, that is the prior, whatever they have studied in class 9th, that is Glorious Revolution, American Revolution, and also the French Revolution, that we have to be discussing. And then coming to the Great Economic Depression. Now in class 9th, they have learnt about the inflation. You can ask them the prices of the present diesel or petrol, or you can ask them during pandemic time, when it was in the somewhere around May and June, what was the price we have paid to fetch the oxygen cylinders. So what is the impact of that? And then it is how is the price level at present on the essential commodities. Then they will get to know what the concept of inflation is. And then what is unemployment? Even sir just now he was telling what is unemployment, what are the causes of unemployment, and what measures is the present government taking. So what is happening here? You might be teaching Great Economic Depression, but even the reflection of the contemporary issues is being done. So you at one time you are catering to the different aspects of the lesson, and they will not even feel bored, because the present things, whatever they are seeing right now in front of their eyes, is being discussed in the class. So teaching of social studies will be very meaningful when we get what is happening in the society to the classroom, and we take whatever the discussions happening in the classroom to home in their environment and discuss in the neighborhood. This is what is because I don't have much of time, I'm not focusing. We'll go in detail in the next slide. ఓకే మేడం, యాక్చువల్గా అయితే మనం ఏంటంటే ఇప్పుడు ఒక లెసన్కి సంబంధించి మీరు కొంత డీటెయిల్గా చెప్పడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇట్లా మనం ప్రతి లెసన్కి కూడా ఈ రకంగా రాయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ టీచర్ ఏం చేయాలంటే ప్రజెంట్ కాన్సెప్ట్ పిల్లలకి అర్థం కావాలి అన్నప్పుడు ప్రీరిక్విజిట్ ఒక్కసారిగా పిల్లల్ని మనం ఏది ఆ ప్రీరిక్విజిట్ని అర్థం చేసుకొని వాళ్ళకి వచ్చా లేదా అన్నటువంటిది ఒకసారి మొదలు పెడితే నిజంగానే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను కూడా 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ మొదలు పెడితే ఫస్ట్ వాళ్ళకి ఏది మన అక్షాంశాల రేఖాంశాల నుంచి మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా మర్చిపోవడం అన్నటువంటిది కూడా జరిగింది. కాబట్టి టీచరు కొంత ఏమంటారు సహానుభూతితోని వాళ్ళతోని మన ఎంపతితోని ఏం చేయాలంటే పిల్లల పట్ల కొంత సానుకూల వైఖరిని అవలంబిస్తూ మెల్లమెల్లగా మన సబ్జెక్టులోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరి ఇంకొకటి కూడా మనకేందంటే అకాడమిక్ క్యాలెండర్లో 10th సిలబస్ ఈ యొక్క జనవరి 10 కల్లా కంప్లీట్ చేయాలని కూడా చెప్పడం అన్నటువంటిది జరిగింది. అలాగే మనకేందంటే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ కావాలని కూడా చెప్పడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని కూడా మనము ఈసారి సిలబస్ని మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అదృష్టానికి ఏంటంటే ఈసారి 2 FAలే రావడం జరిగింది. కాబట్టి కొంత టీచర్లకి ఈ యొక్క ఏమంటారు రిటర్న్ వర్క్స్ తగ్గి కొంత పిల్లల మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం కూడా ఉంది. అట్లాగే 2 SAలు 2 FAలే కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా లేదు. ఇంకోటి మనకి చాలా టైం కూడా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 5th లోపల మొదటి FA కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఎస్ఏ అయితే మనకి అదే డిసెంబర్లో కండక్ట్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. అదే మనకి సెకండ్ FA అయితే 10th క్లాస్కి అయితే జనవరిలో, అదేవిధంగా అదర్ క్లాసెస్కి ఈ యొక్క ఫిబ్రవరిలో కండక్ట్ చేసి మరి అదేవిధంగా అదర్ క్లాసెస్ కూడా మనకి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి పిల్లల్ని SA2కి ప్రిపేర్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మరి FA టూల్స్ కూడా ఒకసారి పిల్లలందరూ కూడా మర్చిపోవడం అన్నటువంటిది జరిగింది. లాస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పినటువంటి అంశాలను మళ్ళీ గుర్తు చేస్తూ ఒకసారి ఈ కాంటెంపరీ ఇష్యూస్ సంబంధించి కూడా మరి పిల్లలు ఏ రకంగా ప్రజెంట్ చేయాలన్నటువంటిది కూడా ఒకసారి పిల్లలతో డిస్కస్ చేయాలా. దయచేసి మిత్రులకు అందరూ కూడా విన్నపం ఏంటంటే ఒక్కసారి FA గురించి ఒక క్లాసు పిల్లలకు తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ ఒకసారి గాడిన పడడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు రాజేంద్ర కుమార్ సార్, మరి ప్రీ రిక్విజిట్ ఉంది, బాగానే ఉంది, ఐడెంటిఫై చేశాం. మరి ఒక లెసన్ మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఎస్పెషల్లీ ఈ యొక్క 10th క్లాస్లో ఉన్నటువంటి 3rd లెసన్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరి ఆ లెసన్ని పిల్లలతోని మనం ఏ రకంగా ఆ ప్రీ రిక్విజిట్ని పిల్లల్లో పెంపొందించాలి
ఒక్కసారి Yes. దాన్ని Yes, explain చేయండి. So here after the long gap, as we know that one child entered into the class, and especially when taken about the 10th class, this what is economics one, it is a production and employment, it is a of course maximum it is a related to the economics one, it is a so here whatever the child that one it is there, first it is please remember that one, as already earlier sessions also our teachers said that one, it is a learning outcomes are the most important one for a session, for a class. Without that one, it is a entering into the class, that one it is not at all the correct one, it is a so it is a design yourself. Of course class wise we don't have in the textbook, so design yourself whatever the learning outcomes are there. So as per my knowledge, what are the learning outcomes of this lesson? If I take classifies, child can be classifies the occupations, various sectors in the economy, collects the information that whatever the on the occupations of their locality, because of their locality they can understand well, and it classifies into this what are the primary, secondary and tertiary sectors, it is explains the causes for the disguised unemployment, and analyzes what are the pie charts, and explains the share of 3 sectors in employment. So here whereas if we take about this what are the key concepts of this what are the unit that one it is there, and as we know that one sectors of economy is one of the concept what we have, it is so in this one explaining about the occupations, అంటే మనం ఆక్యుపేషన్స్ని ఏ రకంగా చెప్తాము అనేది దట్ వన్ మనం ఏదో పిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్సే కాకుండా మనకి ఎందుకంటే లోకల్లో మనకు డిఫరెంట్ ఆక్యుపేషన్స్ అంటే పిల్లల ఇంటి చుట్టుపక్కల ఉంటారు, వాటిని ఏంటిదంటే మనం ఒక డిస్కషన్ లాగా వాళ్ళను ఒక క్వశ్చన్ అడుగుతూ మీ ఇంటి పక్కల ఎవరు ఉంటారు అంటే వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటిది, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ మనకి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కనబడతారు కాబట్టి మనం అక్కడే దాన్ని క్లాసిఫై చేయొచ్చు. దీనివల్ల ఏంటిదంటే వాళ్ళకి ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సో లైక్ దట్ వన్ వీ కెన్ టేక్ డిఫరెంట్ వాట్ ఆర్ ద అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్స్, దిస్ వన్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్. అండ్ వెన్ వీ టేక్ అబౌట్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అబౌట్ దిస్ వాట్ ఆర్ ద జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొద్దిగా పిల్లోడికి ఏంటిదంటే ఎకానామిక్గా అర్థం కావడానికి ఫస్ట్ హౌ దేర్ వాట్ ద ఫ్యామిలీ విల్ రన్, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు, వాళ్ళ ఎర్నింగ్ ఎట్లా ఉంటుంది, అంటే ఎర్నింగ్ ఎంత అనేది అడగడం కాకుండా ఎవరు కుటుంబ పోషణ చేస్తున్నారు, ఏ రకంగా వాట్ ఎర్నింగ్ ఉంది, అగ్రికల్చర్ అయితే లేకపోతే లేబర్ అయితే వాళ్ళకు ఎంత వస్తుంది, ఇది మీ పక్క ఇంట్లో అక్కడ కూడా పనిచేస్తున్నారు కదా, ఇక్కడ కూడా పనిచేస్తున్నారు కదా అని ఒక 10 ఇళ్ళు తీసుకొని ఈ 10 ఇండ్ల మందిది మొత్తం కలిపి ఆదాయం ఇంత అయింది అనుకుంటే ఈ దాని నుంచి మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ దాని నుంచి అంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేషనల్ ఇన్కమ్ కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ప్రొడక్ట్ మెథడ్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా దాన్ని అంటే ఒక ఊర్లో కుండలు తయారు చేసే ఒక వ్యక్తి కానీ ఇలాంటి ఆక్యుపేషన్స్ తీసుకుంటే ఆయన కుండలు అమ్మితే ఎంత వస్తుంది, ఆయన ఆదాయం ఎంత వస్తుంది అనేది దాన్ని ఎగ్జాంపుల్గా చేసుకుంటే పిల్లోడికి ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా మనకి రిగార్డింగ్ ద వరల్డ్ మ్యాప్ ఆల్సో వెరాస్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి ఈ చేంజెస్ ఇన్ ద ఇంపార్టెంట్ సెక్టార్స్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఎందులో ఎక్కువ ఉంది అంటే మనకి జనరల్గా మనం చూసుకుంటే మనము పల్లెటూర్లలో మన విద్యార్థులు ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే అగ్రికల్చర్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు సులభంగా అర్థమవుతుంది అగ్రికల్చర్లో ఎక్కువగా ఎలా ఉన్నారు. దీన్ని మనము అంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏ రకంగా చేంజ్ అవుతూ ఉంది, ఇంకా చేంజ్ కావాల్సిన అవసరం ఏంటి అనేది మనము వాళ్ళ కుటుంబ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీదకెళ్ళే దాన్ని అర్థం చేయించవచ్చు. అదే రకంగా ఈ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అంటే సర్వీస్ యాక్టివిటీస్ కానీ ప్రొడక్షన్ యాక్టివిటీస్ కానీ దానికి షిఫ్ట్ కావాల్సిన అవసరం ఎలా ఉంది అనేది అది చెప్పడానికి వీలుగా ఉంటుంది. అండ్ అబౌట్ ద ఎంప్లాయ్మెంట్, ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా అంటే అన్ఎంప్లాయీ అంటే ఏంటిది అంటే మనకు జనరల్గా పని చేయకుండా ఉండడము,
పని చేస్తూ కూడా వేతనం తీసుకోకుండా ఉండడము అలాంటివి మనకు కనబడతా ఉంటాయి. ఎంప్లాయర్ అంటే ఎవరు, ఎంప్లాయీ అంటే ఎవరు అనేది మనకు వ్యవసాయము ఒక కూలీలుగా వెళ్ళే వాళ్ళను ఉదాహరణగా చూపిస్తూ, లేదా అక్కడ ఉన్న చిన్న చిన్న షాపులలో పనిచేసే వాళ్ళను ఉదాహరణగా చూపిస్తూ మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే వీటికి సంబంధించిన ఖచ్చితంగా పై గ్రాఫ్ అండ్ వాట్ ఆర్ ద నార్మల్ గ్రాఫ్ మనము ఖచ్చితంగా పిల్లోళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటిని ఈజీగా అర్థం చేసుకుంటే వాళ్ళు ఆన్సర్ సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. మనకిక్కడ మనకు ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో వెరీ ఇంపార్టెంట్ వన్ అబౌట్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్. ఇది వాళ్ళకి ఎవరైతే డిఫరెంట్ ఆక్యుపేషన్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నారో, లైక్ మన టీచర్లను ఉదాహరణగా తీసుకుంటూ, ఒక ఎవరైతే అగ్రికల్చరిస్ట్ ఉన్నారో వాళ్ళను ఉదాహరణగా తీసుకుంటూ, ఆర్గనైజ్డ్ అంటే ఏంటిది, అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటిది, ఈ ఉదాహరణలు చూపిస్తూ మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. లైక్ దిస్ వన్, మీరు మీ స్ట్రాటజీని అంటే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ రూపొందించుకొని పిల్లోళ్ళకి చేరడానికి అవకాశం ఉంటుంది సార్. దిస్ ఇస్ వాట్ రిగార్డింగ్ దిస్ లెసన్. ఓకే రాజేంద్ర కుమార్, యాక్చువల్ అయితే ప్రతి టీచర్కి కూడా ఒక ఓన్ స్ట్రాటజీ అన్నటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పేటువంటి ఏ అంశమైనా కూడా సజెస్టివ్ మాత్రమే. ఎందుకంటే ప్రతి టీచరు వాళ్ళ యొక్క పిల్లల యొక్క స్టాండర్డ్ కావచ్చు, వాళ్ళ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ బేస్ చేసుకొని మరి టీచర్ ఆ యొక్క కాన్సెప్ట్ను అర్థం చేయించేటువంటి ప్రయత్నం జరగాలి. మరి ఇప్పుడు మ్యాపింగ్ స్కిల్స్కి సంబంధించి మనం గమనించినట్లయితే, ఇప్పుడు యాక్చువల్గా అయితే మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక ఐడెంటిఫై చేయమంటే మాత్రం కొంత పిల్లలు ఈజీగా చేయగలుగుతున్నారు. కానీ ఇక్కడ రివర్స్ లాంటివి మనం ఒకసారి ఇప్పుడు మనకి ఎగ్జామ్లో చూస్తూ ఉన్నాం. అంటే ఏ రివర్ ఎక్కడ ఆరిజిన్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ కలుస్తుంది అన్నటువంటిది ఒక ప్రాపర్గా పిల్లలకి అవగాహన కలిగించాలన్నప్పుడు మనకి యానిమేషన్ మ్యాప్ అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి మ్యాప్ మరి ఒక్కసారి మనం గమనిద్దాం. ఎందుకంటే ఉపాధ్యాయులు కూడా ఇలాంటి మ్యాప్లను మనం తరగతి గదిలో ఉపయోగించడం ద్వారా పిల్లలకు సులభంగా మరి మ్యాపింగ్ స్కిల్స్ కూడా పెంపొందించవచ్చు. మరి దానికి సంబంధించి మేడం ఒకసారి వివరించగలరు? ద మోస్ట్ ఈజీ వే టు స్కోర్ మ్యాప్స్, ప్రతి ఒక్క టీచర్ మ్యాప్ పాయింటింగ్ పైన ఎంత స్ట్రెస్ చేస్తామో అందరికీ తెలుసు. సో మనం ఇప్పుడు మ్యాప్ డ్రాయింగ్ అయితే ఓన్లీ మనం ప్రాక్టీస్ చేయించేది ఓన్లీ ఇండియా మ్యాప్ అండ్ తెలంగాణ మ్యాప్ చేస్తున్నాము. కమింగ్ టు ద లొకేషన్, యూజువల్గా మనం ఇవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు, ఎస్ఎస్సి బోర్డ్ పేపర్స్ కరెక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే రివర్స్ వాళ్ళు మార్క్ చేసేది అంటే వాళ్ళు న్యూఢిల్లీ కానీ లేకపోతే చెన్నై అని ఒక డాట్ ఇట్లా పెట్టి మార్క్ చేస్తున్నారండి. సో ఇది అన్నది తగ్గించాలి అనడానికి మేము ఇప్పుడు స్క్రీన్ పైన ఎలా మార్క్ చేయాలి అన్నది, అంటే ద కోర్స్ ఆఫ్ ద రివర్, హౌ ఇట్ ఫ్లోస్ అనేది మార్క్ చేయాలనేది చూపిస్తున్నాము. ఫస్ట్ వీ కమ్ టు రివర్ గంగా. యా, కెన్ యూ సీ దట్ లైన్, బ్లూ లైన్ అండి. సో దాట్ ఈస్ ద కోర్స్, how it flows, where it is starting. Look at the point where it is starting in Himalayas and how, the states through which how it is flowing. That is more important anamata. Like that, again it is coming to West Bengal. Indus. Yeah, coming to it enters Bangladesh and from there it is merging. So ee flow anadi chala important. Chala matiki em chestaru, just West Bengal nunchi direct ga బే ఆఫ్ బెంగాల్లోకి కలిపేస్తాం. అలా కాకుండా సీ టు దట్ యూ ఫోకస్ ఆన్ దిస్. కమింగ్ టు ఇండస్, సో హౌ వాజ్ ఇట్ కమింగ్? ఇట్స్ అగైన్ రైజింగ్ ఫ్రమ్ హిమాలయస్, going to Punjab, then coming here Kashmir, entering at Jammu and Kashmir, coming to Punjab and then going here. So like this, our course of the river, the tributaries which join, అదన్నది మీరు చాలా ఇదిగా, అంటే మీరు ఫార్మేటివ్ అసెస్మెంట్స్కి ఇచ్చినప్పుడు, క్లాస్లో ఇచ్చినప్పుడు సీ టు దాట్ ఒక ఈ 1 or 2 rivers ఇవ్వండి అండ్ సీ టు దట్ యూ కరెక్ట్ దెమ్, అండ్ ఇఫ్ దే మేక్ మిస్టేక్స్ కరెక్ట్ దెమ్ ఇన్ ద క్లాస్. So like that, we even have river Brahmaputra on the screen, how it, the course of the Brahmaputra is. So likewise, we even akkada man screen paina ilanti meer kuda indaka Prabhakar sir cheppinattu technology use cheskoni, prepare cheskoni, meer mee WhatsApp group lo share cheskoni, akkada pillavadu elli akkada river Ganga ante adi vachestundi, leda any river, peninsula river akkada choose cheskoni, if he clicks there, then that flow of the river will be marked. So technology ni use cheskoni manam we can improve our learnings. You can see even the course of the river Godavari on the screen. Yes. కాబట్టి సార్ మేడం, ఒక్కసారి రివర్స్ అన్నటువంటిది పిల్లవాడు గీయాలనుకున్నప్పుడు ఇలాంటి మ్యాప్స్ పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. అంటే మనం తరగతి గదికి కూడా కొంత టెక్నాలజీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనందరికీ తెలుసు,
చాలామంది టీచర్లు కొంత టెక్నాలజీని అక్వైర్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. దాన్ని తరగతి గదిలో ప్రత్యక్షంగా విద్యార్థులకు చూపించడం ద్వారా మరి ఈ యొక్క లెర్నింగ్ అన్నటువంటిది ఎన్హాన్స్ కావడానికి చాలా అవకాశం ఉంది. మరి ఈరోజు ఈ యొక్క 3 సెషన్లలో గమనించినట్లయితే ముఖ్యంగా కొంత దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయ మిత్రులారా, ముఖ్యంగా 6వ తరగతి అన్నటువంటిది చాలా బేసిక్. ఎందుకంటే వాళ్ళు కొంత తెలియకుండానే వచ్చినారు కాబట్టి మరి హై స్కూల్కి వచ్చిన వెంటనే మనం పాఠాలు డైరెక్ట్గా చెప్తే వాళ్ళకి కాదు కాబట్టి కింది క్లాసుల్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారో అడుగుతూ మరి ఉన్నటువంటి క్లాస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే విద్యార్థులకు మనం ప్రేమ పంచాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం అనుకుంటే పిల్లలకు నమ్మకం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్ని కూడా మనం రోజు టచ్లో ఉండి వాళ్ళకి పిల్లల్ని బడికి పంపండి, మేము వాళ్ళకి నేర్పుతామన్నటువంటి ఒక నమ్మకం అదొకటి కలిగించాలా. ఇక 3వ అంశం మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా తరగతి గదిలో చేయడం ద్వారా పిల్లలు ఆనందంగా దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉంది. అట్లాగే 10వ తరగతి కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి మరి ఈసారి ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా, చాలా మటుకు ఉండకపోవచ్చు అన్నటువంటిది ఇట్లాంటి ఊహాగానాలు అన్నీ కూడా వస్తుంటాయి పిల్లలకి. మాది కూడా కరోనా బ్యాచ్ అయింటే బాగుండే అన్నటువంటిది కూడా వస్తుంటుంది. కాబట్టి దయచేసి మీ విద్యార్థులకు చాలా స్పష్టంగా చెప్పండి. కాబట్టి కరోనా థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి లేదని వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. కాబట్టి మనము మొత్తం సిలబస్ను కూడా అర్థమయ్యే రీతిలో చెప్పి వాళ్ళని మనం ఎగ్జామినేషన్కి చాలా సన్నద్ధం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ యొక్క బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చినప్పుడే మనకు సమాజం మీద, మన మీద సమాజానికి నమ్మకం కలుగుతుంది. మరి ఆ రకమైనటువంటి నమ్మకం కలిగిస్తారని ఆశిస్తూ తరగతి గదిలో వీటిని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఇంతసేపు ఓపిక విన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క సెషన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం.